శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ. విశ్వకర్మ జగత్ సృష్టి. పద్మపురాణే భూఖండే మహాదేవ ఉవాచ ఉక్తం కృష్ణస్య మహత్స్యం రక్షేధో విశ్వకర్మణః పురీ చ యాదృశీ తేన నిర్మితేత్యేత దప్యుత కృష్ణశ్చ విశ్వకర్మా చ నభిద్యేతే పరస్పరం నహి కృష్ణమృతే కశ్చిత్ చిత్రం రచయితుం క్షమః యథా న భూమిర్మఖం రాగ్నివాయుర్నాపి చోదకం తథైవ ఏక కృష్ణో భో నిర్నుర్గృహో గుణో నిష్కలోదయః తేన మాయా సహాయేన నిర్మితః భూతపంచకం వ్యోమవాయుస్తథా జ్యోతిరాపో భూమిశ్చ పంచమీ శబ్దైకగుణమాకాశం శబ్దస్పర్శయుతో నిలః శబ్దస్పర్శంచ రూపం చ జ్యోతిషోమీ గుణాశ్రియః శబ్దస్పర్శౌ రూపరసౌ చత్వారోపాం గుణా స్మృతః శబ్దస్పర్శౌ రూపరసౌ గంధశ్చేతి భువో గుణాః వ్యోమత నిర్మమే శ్రోత్ర మింద్రియం శబ్దగామి తతం స్వగీంద్రియజాతం స్పర్శస్య గ్రహణే క్షమం రూపగ్రక్షం చాభూజ్యోతిషశ్చక్షురింద్రియం రసగ్రహ క్షమం తద్భో భూద్ర సనేంద్రియం భూమిర్ఘ్రాణేంద్రియే యమభూత్సర్వగంధగ్రహక్షమం సర్వేషామపి భూతానాం మత్రాభ్యః షష్ఠమింద్రియం అంతఃకరణ సంజ్ఞం తత్సర్వసాధారణ యభూత్ తస్య వృత్తి ప్రభేదాస్తు మతః కార్య వశాశ్చివే మనోబుద్ధిరహంకారశ్చిత్తం చేతి చతుర్విధాః సంశయో మనసో రూపం బుద్ధే రూపం తు నిశ్చయః దర్భోऽహంకారః రూపస్య చిత్తరూపం త్విహ స్మృతిః తాం స్మృతిం ససమాత్రిస్య పూర్వవచ్చైవ గోచరాం మిశ్రీచకార భూతాని పంచధా పంచభాగశః శ్వేత రేషాం చతుర్నాం హి భూతానామష్టమాంసకైః చతుర్భిరంధమర్ధస్వం భూతే భూతే వివచ్చితం పంచీకృతాని భూతాని స్థూలాన్యేతాని పార్వతీ బాహ్యేంద్రియైః ప్రగృహ్యంతే సూక్ష్మాని మనసైవ హి జలేన మిశ్రితా మృత్స్నాకులాలేన ప్రయోజితా యథా శైలేంద్రదుహితే యోగ్యా స్యాజ్జాద్ ఘటసృష్టయే ఏవం పంచీకృతాః ఖాద్యాః పిండబ్రహ్మాండసృష్టయే ప్రభవంతి మహాదేవి ప్రయుక్తా విశ్వకర్మణ విభజ్యమూర్తిరూపేణ తత్తద్గర్భాంకుశారాదికం అదృశ్యేనైవ రూపేణ విశ్వకర్మా సృజత్యయం అమూర్తే నైవ రూపేణ భూతాని సంసృజే హరిః అస్య దృశ్యాని రూపాని సర్వే శిల్పావతాం వరాః తానా విశ్వస్యసౌ సర్వం చిత్రం సృజతి పార్వతీ దివి భువ్యంతరిక్షే వాపా పాతేళ వాపి పాతాళే వాపి సర్వశః గృహం యంత్రం రదో భూషా ప్రతిమానవ సనాదికం యత్కించిత్ దృశ్యతే చిత్రం తత్సర్వం విశ్వకర్మజం. భవుండు భవానీతో ఇట్లా అనెను, శ్రీకృష్ణ మహత్యమిది వరకు చెప్పబడినది. ఎట్టి పత్తనమా విశ్వకర్మచే సృష్టించబడినదో యద్ధానిక వాక్కివ్వగలను. విశ్వకర్మయగు శ్రీకృష్ణునకు భేదమేమాత్రము గావింపదు. శ్రీకృష్ణుడు గాక ఎవ్వడీ చిత్ర ప్రపంచమును గల్పించగలడు. ఎప్పుడు భూమ్యాకాశములు అగ్ని వాయు ఉదకములు లేకుండునో అప్పుడు నిర్గుణ నిష్కలోదయమున నొక్క కృష్ణస్వరూపమే నిలిచియుండెను. అంటే శూన్యస్థితిలో ఉన్నటువంటి మాయా సహాయుడగు నతసిచే శబ్దై గుణమగు నాకాశము, శబ్దస్పర్శ గుణములు గల వాయువు, శబ్దస్పర్శ రూపములు గల అగ్నియు, శబ్దస్పర్శ రూపరసములు గల ఉదకము, శబ్దస్పర్శ రూపరస గంధములు గల భూమియు నను భూత పంచకము సృజింపబడి మరియు నాకాశము వలన శబ్దగామియగు కర్ణేంద్రియములు,
వాయువు వలన స్పర్శ జ్ఞానములు గల త్వగేంద్రియములు, అగ్ని వలన రూపము గ్రహించు నేత్రముయు, ఉదకము వలన గ్రహణ శక్తి గల జిహ్వేంద్రియము, పృథివీ వలన సర్వగ్రంథ గ్రహణ శక్తి గల నాసికేంద్రియము సృష్టింపబడేయును. ఇంకను పంచభూతములు సూక్ష్మాంశముల వలన అంతఃకరణం ఏర్పడి వృత్తిభేదములు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తమునను 4 విధముల నిశ్చయింపబడియను. అది సంశయోపేతమై మనస్సుయు నిశ్చయమై ఉండెను. బుద్ధియను గర్వితమై నహంకారము దగగలిగి చిత్తమనియు విభాగింపబడియను. పూర్వము వలె గోచరించు శృతి స్మృతి ననుసరించి భూతములైదింటిని 5 భాగములు నర్చి నిత్యవ్యాపకత్వము గల ఆకాశపు భూతమేకత్వమగుటచే దదితర భూత చతుష్టయములు నర్ధమర్ధముగా విభజించి భూతములు ఇష్టమాంశముతో భూతమున నర్ధభాగములు నిలిపి స్థూల పంచీకరణచే ఈ విధముగా ఏర్పడినో పార్వతీ అని భవండు పార్వతి అమ్మవారితో వివరించెను. బాహ్యేంద్రియ వికారము గల స్థూల శరీరమును సృజించి యా విశ్వకర్మయగు శ్రీకృష్ణుడి మనోబుద్ధ్యాది సూక్ష్మేంద్రియములు కూడా వానిలో గూర్చి విడిచెను. ఇట్లు పంచీకరించబడినటువంటి ఆకాశాది భూము మధ్యలాదులు మిశ్రములొనర్చి ఘటనను సృజించెను. పిండ బ్రహ్మాండ సృష్టి కొరకు నో మహాదేవి విశ్వకర్మచే ప్రయోగించబడుచున్నవి. మరియు నదృశ్య రూపమును నాయా గర్భాంకుశాదులు భాగమనర్చి మూర్తి రూపములను నీ విశ్వకర్మ సృజించియున్నాడు. ఈ యొక్క మూర్తులను మా మూర్తులను విశ్వకర్మయే సృజించియున్నాడు. నిరాకాశమై రూపము చేతన యా హరిభూతములను సృజించెను. మరియు సాక్షాద్ధరి రూప వహించి యా విశ్వకర్మ శిల్పివంతములలో శ్రేష్ఠులు వారి యొక్క హృదయములో ప్రవేశించి విశ్వకర్మ విష్ణువు యొక్క హృదయములో ప్రవేశించి సర్వచిత్రములగు శిల్పములను స్థితిలో నడుపుచుండును. స్వర్గమునందు, భూమి యందు, ఆకాశమందు, పాతాళము యందు నన్ని ఎడల గృహము, యంత్రము, రథము, భూషణము, విగ్రహములు, వస్త్రాది వీటిలో నేదైనా కొంచెమైనను చిత్ర కనపడుచున్నదో అదంతయు విశ్వకర్మ వలన పుట్టినదే. ఓ పార్వతి అని పార్వతికి శివుడు ఈ విధముగా చెప్పెను. దీనినే సర్వములు నండపిండ బ్రహ్మాండములు విశ్వకర్మచే సృజించబడియేగాక ప్రపంచమందలి సర్వచిత్ర సృష్టికల్పమంతయు విశ్వకర్మాంశ భాగములే. ఈ విధముగా సృష్టించుటకు గానబడుచున్నది ఓ పార్వతి అని సాక్షాత్ భవండు భవానీతో వివరించినటువంటి మహతత్వమైనటువంటి అంశాన్ని మీకు వివరించడం జరుగుతుంది. ఇట్టి ఈ పురాణోక్తమైనటువంటి అంశాన్ని సర్వజనులు పారాయణ చేసిన వినిన ఆ యొక్క సాక్షాత్ విశ్వకర్మ పరబ్రహ్మ యొక్క అనుగ్రహము పొందగలరు. శుభం భూయాత్. మంగళం. మహద్దాచేపల హయగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు.